ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దిక్సూచిగా నిలిచే నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ 2026-27ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప్రాధాన్యత రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఈసారి 5,11,491 కోట్ల భారీ రుణ ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన సాగు రంగానికి సింహభాగం కేటాయించారు. దాదాపు 2,55,000 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. పంట రుణాలు, రైతుల తక్షణ సాగు అవసరాలు, పాడి పరిశ్రమ బలోపేతానికి, ఆక్వా, ఫిషరీస్ రంగానికి, ఉద్యానవన శాఖకు, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచేందుకు కేటాయింపులు జరిపారు. నాబార్డ్ అంటేనే దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయానికి వెన్నెముక లాంటి సంస్థ. ప్రతి సంవత్సరం ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏ రంగానికి ఎంత అప్పులు ఇవ్వొచ్చు, బ్యాంకుల ద్వారా ఎంత క్రెడిట్ ఫ్లో చేయొచ్చు అనేది ఒక బుక్ రూపంలో రిలీజ్ చేస్తుంది. అదే ఈ స్టేట్ ఫోకస్ పేపర్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాల్లో, ప్రతి మండలంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, చిన్న వ్యాపారాలకు ఉన్న పొటెన్షియల్ను అంచనా వేసి బ్యాంకులు తప్పనిసరిగా టార్గెట్ పెట్టుకుని ఇవ్వాల్సిన లక్షల కోట్ల రుణాల చిట్టానే ఈ మాస్టర్ ప్లాన్. ఈ డాక్యుమెంట్ రిలీజ్ కావడం అంటే బ్యాంకుల ద్వారా ఏపీలోని పల్లెలకు వేల కోట్ల రూపాయల ప్రవాహం మొదలవడానికి గ్రీన్ సిగ్నల్ పడినట్లే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ టెక్నాలజీని, అగ్రికల్చర్ను కలిపి చూస్తారు. ఈ నాబార్డ్ ఫోకస్ పేపర్లో సింహభాగం కేటాయింపులు వ్యవసాయ రంగానికే దక్కాయి. కేవలం పంట రుణాలు ఇవ్వడమే కాకుండా మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ యంత్రాలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం వేలాది కోట్ల రూపాయల టార్గెట్ను ఫిక్స్ చేశారు. దీనివల్ల రైతు కేవలం పండించడమే కాకుండా తన పంటకు సరైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. పౌల్ట్రీ, డైరీ డెవలప్మెంట్కు కూడా బ్యాంకుల నుండి డైరెక్ట్గా ఫండ్స్ వెళ్లేలా ఈ క్రెడిట్ ప్లాన్లో పక్కాగా బ్లూ ప్రింట్ గీశారు. రాష్ట్రంలోని ప్రాధాన్యత రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఈసారి 5,11,491 కోట్ల భారీ రుణ ప్రణాళికను సిద్ధం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ కేటాయింపుల్లో 20% వృద్ధి నమోదు కావడం విశేషం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన సాగు రంగానికి సింహభాగం అంటే 2,55,000 కోట్లు కేటాయించారు. దీనిని వివిధ విభాగాలకు విభజించారు. పంట రుణాల రూపంలో రైతుల తక్షణ సాగు అవసరాల కోసం 1,66,000 కోట్లు కేటాయించారు. పాడి పరిశ్రమ బలోపేతానికి 34,972 కోట్లు ప్రతిపాదించారు. ఆక్వా, ఫిషరీస్ రంగానికి 21,098 కోట్లు కేటాయించారు. ఉద్యానవన శాఖ కోసం 11,961 కోట్లు కేటాయించగా అందులో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకే ప్రత్యేకంగా 5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 8,265 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు 9,957 కోట్లు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు మరో 12,687 కోట్లు కేటాయించారు. కేవలం వ్యవసాయమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి 1.64 లక్షల కోట్ల రుణాలను నాబార్డ్ ప్రతిపాదించింది. కేవలం రుణాల పంపిణీతోనే సరిపెట్టకుండా ఆ నిధులు క్షేత్రస్థాయిలో ఉత్పాదకతను పెంచేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా సాగు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచే సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ ప్రణాళిక అమలు ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోవడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఎంఎస్ఎంఈల ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.